పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రైతు లేనిదే రాజ్యం లేదనేది దేశానికి అన్నం పెట్టే రైతన్నల ప్రక్షాళన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి అన్నను ఈ రైతు మహిళల పక్షంగా కోరుకుంటున్నా. దీన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ చేయాలి. రైతు కష్టపడ్డదానికి ఫలితం అనేది ఈరోజు మన ప్రధానమంత్రులు కానీ ఎవరు పుట్టినరోజులు కానీ వర్ధంతి వేడుకలు కానీ ఎంతో గొప్పగా సెలబ్రేషన్ చేస్తారు. కానీ రైతు దినోత్సవాన్ని ఎక్కడ కూడా చేయడం జరుగుతలేదు. కాబట్టి ఈ రైతు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మరి అమలు చేసి దీన్నొక్క ప్రాసెస్గా ప్రతి సంవత్సరం రైతుల మధ్య సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్న పక్షాన నేను కోరుకుంటున్నా. మన సొసైటీ ద్వారా అడుగుపాటు మందులు ఏ విధంగా అందిస్తారో మరి పొలానికి పురుగత్తే ఈరోజు ఫర్టిలైజర్ షాపులల్లో వివిధ రకాల మందులకు ఎన్నో రేట్లు వేయడం జరుగుతుంది. మనంతా కూడా కష్టపడితే ఇవాళ అరగాలం కష్టపడి పండిస్తే పంట చేతికి వస్తుంది. ఇవాళ నాటేసినాక మినిమం దగ్గర 4 నెలలు అవుతుంది పంట చేతికి వచ్చారు. 3.5-4 నెలలు పడుతుంది. మరి 4 నెలల దాకా రైతు మరి ఎండనక వాననక సరైనక కష్టపడి ఇవాళ రెయిన్బోలు కష్టపడి తప్ప పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. మరి పంట చేతికి వచ్చినాక మళ్ళీ దాన్ని అమ్ముకోవాలంటే ఇవాళ రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో మరి చాలా ఇబ్బంది ఉంది. రైతు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇవాళ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడో ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మరి ఇప్పటివరకు రైతుకు న్యాయం జరిగింది ఈ దేశంలో ఎక్కడ లేదు. మరి అయితే రైతు పండించిన పంటకు మినిమం గ్యారంటీ ప్రైస్ ఉండాలని చెప్పి అది ఇవాళ రైతుకు ఇప్పుడు ఎంఆర్పి ధర ఉంది 2200